ఫ్రెండ్స్, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన వితిన్ 48 అవర్స్లోనే కోర్టు దీన్ని తిరస్కరించేసింది. సో ఇప్పుడు కోర్టు యొక్క నిర్ణయం అనేది సరి అయిందా కాదా మీరు కామెంట్ పెట్టండి. మనం వివరాల్లోకి వెళ్దాం, చూద్దాం ఎంతమంది ఎస్ అంటారో ఎంతమంది నో అంటారో. ఓకే, లెట్స్ గో మోర్ డీటెయిల్స్ అబౌట్ టుడేస్ డిస్కషన్ ఆన్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్సెస్ కోర్ట్ డెసిషన్. ఫ్రెండ్స్, నేను శివ ఫ్రమ్ అమెరికా. కొన్ని గంటల ముందే ట్రంప్ దూకుడికి కళ్ళం పడిందండి. నేను గత వీడియోలో చెప్పాను, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయము బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే నిర్ణయం అనేది సరికాదు, సమంజసం కాదు, పిల్లల్ని తల్లిదండ్రులు విడదీయటం అనేది సమంజసం కాదు అనేసి ఖచ్చితంగా కోర్టు చేత ఆయనకు చివాట్లు పడతాయనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. కావాలంటే మీరు వెళ్ళి నా వీడియోకి చూడండి, మీకు అది దొరుకుతుంది. 48 గంటలే గడవలేదండి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ఇట్లా ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన టకటకా సైన్ చేసుకుంటూ వెళ్ళేసేసేసి పెన్నులు జనాల పైన ఇలా విసిరేస్తూ ఎన్ని ఆభావాలు వ్యక్తపరచాడంటే అసలుకు ఇంత ప్రౌడ్ గల మనిషి అనేసి అనిపించేసింది నాకు. కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన ఆల్రెడీ 48 గంటలు గడక ముందుకే కోర్టు ఈరోజు దాన్ని బ్లాక్ చేసింది. 14 రోజుల పాటు దాన్ని బ్లాక్ చేసేసింది. ఎందుకంటే ఆయన సైన్ చేసినటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి రావాల్సింది అన్నట్టు. ఇప్పుడు 14 రోజులు ఇది ఒక జడ్జి అని అతను దీన్ని నేషనల్ వైడ్గా దీన్ని అమలు పరిచాడు. అంటే ఏంది, ఇప్పుడు 14 రోజులుగా ఇది ఎటువంటి నిర్ణయం అనేది ఈయన తీసుకున్న నిర్ణయం అనేది ఆగిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా సరేనండి, ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఈ యొక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది 14వ అమెండ్మెంట్కు వ్యతిరేకం. అది ఒక అమెండ్మెంట్ తీసేయాలన్నా సరే, దాన్ని నల్లిఫై చేయాలన్నా సరే, దాని ప్లేస్లో మరొకటి ఏదైనా కొత్త ప్రతిపాదన పెట్టాలన్నా సరే, ఇది హౌస్లోను సెనెట్లోను 2/3 అనేది మెజారిటీ అనేది రావాలి. అది నెంబర్ 1 రూల్. నెంబర్ 2 రూలు, ఒకవేళ మెజారిటీ వస్తే ఆ మెజారిటీ వచ్చిన దాన్ని, ఆ ప్రతిపాదనని స్టేట్ గవర్నమెంట్ పంపించేస్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా 3/4 ఒప్పుకోవాలి. అప్పుడే ఆ యొక్క సవరణ అనేది జరుగుతుంది, అమల్లోకి వస్తుంది. అలాంటి 14వ అమెండ్మెంట్ అనేది 1868లో ప్రతిపాదిస్తే అది దాన్ని చేస్తే దాన్ని ఇప్పుడు ఆయన ఏ మాత్రం ఖాతరు చేయకుండా సింపుల్గా సైన్ చేసేసాడు. సో ఇప్పుడేంది, ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి చేయలేదు, ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్ అనేసి ఇప్పటికే 22 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని అపోజ్ చేశారు, కోర్టులో కూడా సూ చేసేసారు. డెమోక్రట్స్ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. సో రిపబ్లికన్స్ అది మంచిగానే ఉండొచ్చు, కానీ డెమోక్రట్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు. మానవత దృక్పథం చూస్తే కనుక ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఆ విధంగా చేయటం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని కూడా పంపిస్తానని చెప్పాడు కాబట్టి. సో ఇది మానవత దృక్పథంతో కోర్టు ఈరోజు గంటల కొద్దిగా డిస్కస్ చేసి చివరికి ట్రంప్ తీసుకునే నిర్ణయం సరి అయింది కాదు, ఆయన అగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ రూల్ అనేసి. కాబట్టి ఇది నేషనల్ వైడ్గా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని మొత్తం బ్లాక్ చేసి పడేసింది. సో కాబట్టి మళ్ళీ దీనిపైన మళ్ళీ డిస్కషన్స్ వస్తాయి. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఇది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఈయన చేసిన ప్రతిపాదన అనేది కొనసాగనింపకుండా మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. చివరికి ఏమవుతుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా అమల్లోకి వస్తుందా, లేదంటే ఇది ఖచ్చితంగా కొట్టేయబడుతుందా అనేసి. నేను గత వీడియోలోనే చెప్పాను, జస్ట్ 1 డే బిఫోర్ చేసినటువంటి వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా కోర్టులు చివాట్ పెడుతుంది అనేసి. ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. నేను గెస్ చేస్తున్నాను. కోర్టు దీన్ని ఎక్స్టెండ్ చేసేసి దీనిలో కొన్ని మాడిఫికేషన్స్ మాత్రం రావచ్చండి. ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తే కనుక వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి సిటిజన్షిప్ అనేది ఒక రకంగా దాన్ని తీసేయచ్చు. కానీ మన స్టూడెంట్స్ వస్తారు చూడండి, ఇప్పుడు హెచ్ వీసా కానీ, ఎఫ్ వీసా మీద కానీ, జే వీసా మీద కానీ, ఓ వీసా మీద కానీ, ఏ వీసా మీద వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు పుట్టిన పిల్లలకు సిటిజన్షిప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ట్రంప్ క్యాన్సిల్ చేయడు. కాకపోతే బర్త్ టూరిజం చూడండి, దాన్ని మాత్రం క్యాన్సిల్ చేయొచ్చేమో చెప్పలేం.
కానీ 14వ అమెండ్మెంట్లో మాత్రం అమెరికాలో ఎవరు పుట్టినా సరే వాళ్ళకి ఖచ్చితంగా సిటిజన్షిప్ అనేది వస్తుంది. దీనిలో కొన్ని సవరణలు, కొన్ని మార్పులు అయితే రావచ్చు, కానీ దీన్ని కంప్లీట్గా తీసేయడం అనేది మాత్రం సరికాదు. అది అది వీలు పడదు అనిపించేస్తుంది. ఇప్పుడు ట్రంప్కు ఎట్లా అనిపించేస్తుంది అంటే అసలుకు 48 గంటల్లోనే తన యొక్క ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది అనేసి చాలా అవమానానికి గురవుతున్నాడండి. బట్ ఆయన ఏం చెప్తాడంటే ఐ విల్ ఫైట్ బ్యాక్ అని చెప్తున్నాడు. ఎంత ఫైట్ బ్యాక్ చేసినా మాత్రం ఇది సమంజసం, మానవత దృక్పథం చూస్తే ఇది అంత సమంజసమైన విషయం కానే కాదు అసలు. సో ఖచ్చితంగా ఇది దేశం మొత్తం కూడా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి నేను అనుకున్నది ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన కోర్టు ఖచ్చితంగా చివాట్లు పెడుతుంది అనేసి నేను అనుకునేది కరెక్ట్ అయింది. అది కూడా మళ్ళీ ఇంకా ఇది ఎక్స్టెండ్ చేసి దీనిపైన డిస్కషనే వెళ్తుంది తప్ప ఇది అమల్లోకి వెంటనే ఫిబ్రవరి 19th నుంచి ఇది అమల్లోకి రావాలి. కానీ ఇది ఖచ్చితంగా అమల్లోకి ఇప్పటివరైతే రాదు. ఇది ఈ కోర్టులో డిస్కషన్ అనేది ఎక్స్టెన్షన్ నడుస్తుంది, కానీ ఇది ప్రస్తుతానికి అయితే అమల్లోకి అయితే రాదు. కాబట్టి బాధితులందరూ ఊపిరి పీల్చుకోవాలండి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే అసలుకు ఈయన కోర్టుకు వ్యతిరేకంగా వెళ్ళేసేసి దీన్ని అమలు పరుచుకుంటాడా, అయితే ఎస్ అనేసేసి లేదంటే నో అనేసి మీరు కామెంట్ చేయండి. సో మీ కామెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మన భారతీయుల యొక్క భవిత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎంతో మందిని భయపెట్టినటువంటి ట్రంప్ ఈరోజు కోర్టు అతన్ని భయపెట్టించేసిందండి. ఇది కొంచెం మనకు సంతోషకరమైనటువంటి వార్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఆయన చేసినటువంటి ప్రతిపాదనల్లో, సైన్ చేసినటువంటి ఆర్డర్స్లో చాలా లోపాలు కొన్ని ఉన్నాయి. వాటిని డిస్కస్ చేద్దాం. త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.